జాతీయవాదం, నిస్వార్థ సేవ అనే ఉన్నత ఆదర్శాలను గౌరవించే ప్రతి భారతీయునికి జూలై 6 ఎంతో ప్రత్యేకమైన రోజు. దేశ సమగ్రత కోసం, అఖండ భారతావని కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా భావించి త్యాగం చేసిన మహోన్నత మేధావి ప్రజానాయకుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ. కలకత్తాలోని ఒక విద్యావంతుల కుటుంబంలో జన్మించిన ఆయన కేవలం 33 సంవత్సరాల పిన్న వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించి విద్యారంగంలో సరికొత్త విప్లవం సృష్టించారు. దేశ విభజన సమయంలో ముస్లిం లీగ్ కుతంత్రాల వల్ల మొత్తం బెంగాల్ పాకిస్తాన్లో కలిసిపోయే ప్రమాదం ఏర్పడగా శ్యాంప్రసాద్ ధైర్యంగా నిలబడి పశ్చిమ బెంగాల్ భారతదేశంలోనే అంతర్భాగంగా ఉండేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశపు మొట్టమొదటి పరిశ్రమలు సరఫరా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆధునిక పారిశ్రామిక రంగానికి బలమైన పునాది వేశారు. నేడు దేశానికి వెన్నెముకగా నిలిచిన దామోదర్ వ్యాలీ కార్పొరేషన్, సేంద్రియ ఎరువుల కర్మాగారం ఆయన హయాంలోనే రూపుదిద్దుకున్నాయి. అయితే పదవుల కంటే సిద్ధాంతాలే మిన్న అని నమ్మిన ఆయన నెహ్రూ లియాఖత్ ఒప్పందం ద్వారా మైనారిటీల హక్కులను ప్రభుత్వం రక్షించలేకపోతోందని నిరసిస్తూ మంత్రి పదవికి గౌరవప్రదంగా రాజీనామా చేశారు. దేశ ప్రగతి కోసం ప్రత్యామ్నాయ స్వరం వినిపించే రాజకీయ సంస్థ అవసరమని భావించి ఆయన భారతీయ జనసంఘ్ను స్థాపించారు. ఈ పార్టీ చిహ్నంగా ఆయన ఎంచుకున్న మట్టి ప్రమిద గుర్తు నేడు ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెంది దేశాన్ని నడిపిస్తుంది. శ్యాంప్రసాద్ ముఖర్జీ జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం జమ్మూ కాశ్మీర్ పోరాటం. కాశ్మీర్కు ప్రత్యేక పర్మిట్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహీ చలేంగే అంటూ దేశవ్యాప్తంగా గర్జించారు. 1953 మే నెలలో ఎలాంటి పర్మిట్ లేకుండా కాశ్మీర్లో అడుగుపెట్టిన ఆయనను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసింది. ఆ నిర్బంధంలో ఉండగానే 1953 జూన్ 23న ఆయన జీవితం అనుమానాస్పద స్థితిలో ముగిసింది. ఆయన చేసిన అంతిమ త్యాగం రాజకీయాలకు అతీతంగా జాతీయ శృతిగా నిలిచిపోయింది. 2019 ఆగస్టు 5న భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేయడంతో ఒకే దేశం, ఒకే రాజ్యాంగం అనే ఆయన కల నిజమైంది. ఇది ఆయన పవిత్ర బలిదానానికి దేశం అర్పించిన అత్యంత సముచితమైన నివాళి.